తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా సాగుతున్నాయి. సోమవారం 5వ రోజు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3 గంటల 15 నిమిషాలకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4:40 నుంచి 5:50 వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది. సుమారు 17 గంటలకు పైగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి. దీంతో మాజీ సీఎం కేసీఆర్ రికార్డును ప్రస్తుత సీఎం రేవంత్ బ్రేక్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు సభ జరిగింది. అప్పట్లో అదే రికార్డు. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్ తర్వాత మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్కల ప్రసంగం, మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, మంత్రి సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై చర్చలు హాట్ గా సాగాయి. నేడు 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ 2వ విడత రుణమాఫీ ప్రారంభించనున్నారు. అసెంబ్లీ వేదికగా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో కార్యక్రమం నిర్వహించనుండగా ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి 2 రైతుల చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.